ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. ప్రియమైన సహోదరి సహోదరుడా, రక్షణ సర్వమానవునికి సిద్ధముగా ఉన్నది. అది పొందుకొనుటకు చక్కని మార్గం ప్రార్థన ద్వారమును ప్రవేశించాలి. కానీ ప్రార్థించాలంటే మొదట విశ్వాసం కలిగి ఉండాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుడని, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని విశ్వసించి ఆయనకు ప్రార్థించగా దేవుడు తనకు ఎవరు ప్రార్థిస్తారో వారందరికీ రక్షణ కలుగు చేస్తాడు. రక్షణ ఆత్మకు కావలసినది. నిజానికి ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి, కానీ అలాగు లేదు అనే విషయం స్పష్టం. అపవిత్రమైనటువంటి తలంపులతోనూ అపవిత్రమైనటువంటి కార్యములతోనూ మలినమైపోయినటువంటి ఈ ఆత్మకు క్రీస్తు యేసు రక్తంలో పరిశుద్ధపరచబడుతోంది. అప్పుడు ఆత్మకు రక్షణ కలుగుతుంది. నరకయాతన నుండి యుగయుగములు మండే స్థితి నుండి రక్షణ కలుగుతుంది. ఆత్మకు రక్షణ అవసరం. రక్షణ శరీరానికి కావాలి. వ్యాధి బాధలు అనేకమైనవి కలుగుతుండగా స్వస్థపరచు దేవుడే శరీరమునకు ఆరోగ్యమును కలుగు చేసేవాడు. కాబట్టి శరీరమునకు రక్షణ ఆయనే కలుగు చేస్తాడు. రక్షణ మన కుటుంబానికి కావాలి. కుటుంబంలో కొరతలు, కరువులు, చింతలు, ఇబ్బందులు ఇలా అనేకమైనవి మన కుటుంబంలో ఉండటం ద్వారా నెమ్మది లేని పరిస్థితిని కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం. కుటుంబాలను దీవించేవాడు ప్రభు, కుటుంబాలను పోషించేవాడు ప్రభు, కుటుంబమును ఆశీర్వదించి వృద్ధిపరచేవాడు ప్రభు. ఏ అపాయము కలుగకుండా కుటుంబమునకు కావలసినటువంటి రక్షణ దయచేసి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని నడిపిస్తాడు. ఆత్మరక్షణ కొరకు, శరీర రక్షణ కొరకు, కుటుంబ రక్షణ కొరకు ప్రభు నామమును బట్టి ప్రార్థించి రక్షణ పొందుకుందాం. దేవుని కృప మనకు తోడై నడిపించును గాక.